హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇతర సినిమాల్ని టాలీవుడ్‌లో ప్రేక్షకులు బానే ఆదరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇతర భాషల్లో వచ్చిన మూవీస్ అన్నిటిని కూడా అందరికీ నచ్చే విధంగా తీస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు అయితే ఇంక తెగ నచ్చేస్తున్నాయి మనోళ్ళకి. అయితే ఇవి నచ్చడమే కాకుండా వాళ్ళకున్న క్రేజు మన టాలీవుడ్‌లో కూడా పెరిగిపోతున్నాయి అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో తెలుగు, తమిళ్, మలయాళం ఇలా తేడా లేకుండా అన్ని సినిమాలు కూడా మంచి ప్రాఫిట్‌నే అందుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సౌత్‌లో చూసుకున్నట్టయితే మనకి 'రజనీకాంత్‌కున్న క్రేజు తెలుగులో అంతా ఇంత కాదు. ఆయనకున్న క్రేజు అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే మనకి 'సూర్య', 'విక్రమ్' అంతే కాకుండా 'కమల్ హాసన్', 'కార్తీ' లాంటి స్టార్ హీరోస్ కూడా ఈ తెలుగులో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మంచి పారితోషికాన్ని కూడా అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే టాలీవుడ్‌లో డబ్బింగ్ సినిమాలకి మంచి క్రేజే ఉంది. వీటిలో ఎన్ని సినిమాలు వచ్చినా అత్యంతంగా సంపాదించుకున్న సినిమాలైతే చాలా తక్కువనే అనుకోవచ్చు. వీళ్ళకొచ్చిన కలెక్షన్స్ మాత్రం ఇంకా అంతంత మాత్రమే ఉన్నాయి. కానీ ఇందులో బాగా భారీగా కలెక్షన్ సంపాదించుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఫస్ట్‌గా దీని గురించి చెప్పుకోవడానికి వస్తే 'విజయ్ ఆంటోనీ బిచ్చగాడు' సినిమా. ఇది 50,00,000 బ్రేక్ టార్గెట్ పెట్టుకొని వచ్చిన సినిమా. ఇది ఏకంగా 16.80 కోట్ల వరకి కలెక్షన్ అయితే సంపాదించుకుందనమాట. అయితే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌కి ఇక పండగే అనుకోవచ్చు. 16.20 కోట్ల వరకి మాత్రం ఈయనకి ఆదాయం లభించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇదే జాబితాలో రెండో వరుసలో వచ్చిన కన్నడ మూవీ అయిన 'రిషబ్ శెట్టి' స్వయం దర్శకత్వంలో వచ్చిన సినిమా వచ్చేసి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారనమాట. అయితే ఈ 'కాంతార' సినిమాకైతే మంచి లాభాలే తెచ్చిపెట్టింది. ఇది 2,00,00,000 సినిమాతో వచ్చినప్పటికీ దీనికి వచ్చేసి 29,00,00,000 వరకి కలెక్షన్ అయితే సంపాదించుకుంది. అయితే ఇది 29కి వచ్చినప్పటికి డిస్ట్రిబ్యూటర్‌కి ఇంకా 'రిషబ్ శెట్టికి' కూడా 27,00,00,000 వరకి కలెక్షన్ అయితే అందుకుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈ జాబితాలోనే మనకి మూడో వరుసలో కనిపించింది సూపర్ స్టార్ 'రజనీకాంత్' సినిమా. 'రజనీకున్న' ఫ్యాన్ బేసు అది తమిళ్‌లో కానీ, తెలుగులో కానీ ఇచ్చి పడేసే అంత క్రేజీగా ఉందనమాట. ఆయన సినిమాలు అందరికీ గూడా పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ సినిమాలలోనే ఆయనకి 'జైలర్' సినిమా తెచ్చిచ్చిన ఏకంగా ఆయన కలెక్షన్ భారీ బడ్జెట్ తోటే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది 12,00,00,000 వరకి సినిమాకి పెట్టినప్పటికీ 47,00,00,000 వరకి ఈ సినిమాకి లాభం వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆఖరికి ఈ లాభాలు చూసుకున్నట్టయితే తెలుగులోనే మంచి హిట్ అందుకునే సినిమాల్లాగా డబ్బింగ్ సినిమాలే ముందొస్తున్నాయి. అంతేగాకుండా కన్నడ సినిమాల విషయానికి వస్తే మాత్రం కన్నడ సినిమాలో 'కాంతార' సంపాదించిన కలెక్షన్ అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్‌గా నిలిచిపోయింది డబ్బింగ్ సినిమాలో ఫస్ట్ సినిమాగా. ఇక అంతేగాకుండా ఈ మధ్య కాలంలోనే మలయాళం సూపర్ స్టార్ అయిన మన 'మోహన్ లాల్‌కి' కూడా 'మన్యం పులి' తోటి టాలీవుడ్‌లో మంచి క్రేజే పెరిగిందనుకోవచ్చు. ఇలా ఇతరితర భాషల నుంచి వచ్చిన హీరోలకు కూడా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ అందుతుంది. అంతేకాకుండా మంచి కలెక్షన్స్‌ని కూడా అందుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కాస్టింగ్ ఏదైనప్పటికీ కూడా కథాంశం బావుంటే మాత్రం తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. వాళ్ళ స్థాయిని ఇంకాస్త పెంచుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటివి జరగడం వల్లనేమో అని పాన్ ఇండియన్ సినిమాలే ఎక్కువైపోయాయి. సో, ఈ వీళ్ళ మీద అంటే మనకి సౌత్‌లో మీ ఫేవరెట్ స్టార్ ఎవరు? అయితే అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.